రాత్రికాల ప్రార్థన. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి స్తోత్రాలు. సర్వోన్నతుడవు, సకల సృష్టికి కారణభూతుడవు నాయన, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, సూర్యోదయము మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు మాకు తోడయున్నారు, మమ్మల్ని బలపరిచారు, జ్ఞానం ఇచ్చారు, వివేచన దయచేశారు. అందును బట్టి స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయా, ఏ అపాయము కానీ మా గుడారము సమీపించకుండా, మా ప్రయాణాల్లో కూడా ఏ ఒక్క ప్రమాదాలు జరగకుండా అయా మమ్మల్ని కాపాడినందుకు కృతజ్ఞతలు. మా పనులను దీవించారు ప్రభువా, మా ప్రతి అవసరతను మీరే మాకు దయచేశారు, వందనాలు. సజీవులంగా ఉన్నాము, మరొకసారి కుటుంబంతో కలిసి ప్రార్థించుకొనగలుగుతున్నాము. అయా, కేవలం మీరు చూపించిన కృపను బట్టే ఇది సాధ్యమై ఉన్నది తండ్రి. అందును బట్టి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును అని కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 5వ వచనం ద్వారా, లేఖనాల ద్వారా ప్రభువా సెలవిస్తున్నారు. మేము మిమ్మల్ని నమ్ముకున్నట్లయితే మీరే మా కార్యాలు నెరవేరుస్తారయ్యా. మనుషులు నమ్మి మోసపోయిన వారు ఉన్నారు. బంధువులు, స్నేహితులు, రాజులను, అధికారులను, రాజకీయ నాయకులను నమ్మి అయా ఈ రోజున తలదించుకుని సిగ్గుపడాల్సిన పరిస్థితులు అనేకులున్నారు. మిమ్మల్ని నమ్ముకొనుట వలన ఆ కార్యం నెరవేర్చబడుతుంది గనుక మీ పైన సంపూర్ణమైన విశ్వాసం కలిగి మీ వైపు చూసే హృదయాన్ని మాకు దయచేయండి నాయన. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఎంతో మంది బిడ్డలు విశ్వాసంతో, నమ్మకంతో ఏకీభవిస్తూ ఉన్నారు. వారందరినీ కూడా ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా అనారోగ్యంతో ఉన్నారయ్యా, వారిని దర్శించండి ప్రభువా. మీరు ఒక్క మాట పలికిన చాలు స్వస్థత వస్తుంది గనుక అయ్యా మొరబెడుతున్నాం, మీ యొక్క సేవకునిగా ప్రార్థిస్తున్నాం. నోటి నుంచి వస్తున్న ప్రతి మాటను రూఢిపరచమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, అనేక మంది బిడ్డలు భయంకరమైనటువంటి వ్యాధుల చేత, క్యాన్సర్స్ చేత, పారాలిసిస్ వలన, అయా భయంకరమైన హార్ట్ స్ట్రోక్స్ వలన ఇబ్బందులు పడుతున్నారు. ఐసీయూలో ఉన్నారు, మరణంతో పోరాడుతున్నారు, ఆపరేషన్స్ అవసరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అయా, మీరు వారిని దర్శించండి. వారు క్షేమముగా, ఆరోగ్యము కలిగి మరలా ఇంటికి రావడానికి సహాయం దయచేయండి నాయన. ప్రార్థిస్తున్నాం ప్రభువా. మైగ్రేన్ హెడేక్స్ నుంచి, ట్యూమర్స్ నుంచి విడిపించండి, స్వస్థత దయచేయండి. అయా, గొంతు సంబంధమైన ప్రాబ్లమ్స్, కంటి సంబంధమైన ప్రాబ్లమ్స్, చెవి సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి ప్రభువా. కిడ్నీ ప్రాబ్లమ్స్ నుంచి, లంగ్స్, లివర్ ప్రాబ్లమ్స్ నుంచి స్వస్థత అనుగ్రహించండి. అయ్యా, ఎవరైతే ప్రభువా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారో, ఎవరైతే నాయన ఆర్థరైటిస్తో బాధపడుతున్నారో, ఎముక సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నారో స్వస్థపరచండి తండ్రి. బీపీ, షుగర్స్ అన్ని నార్మల్గా ఉండడానికి సహాయం దయచేయండి. పీసీఓడి, థైరాయిడ్ సమస్యల నుంచి విడిపించండి ప్రభువా. అయ్యా, ఎవరైతే బ్లడ్లో ఇన్ఫెక్షన్ కలిగి ఉన్నారో స్వస్థత దయచేయండి. చర్మ సంబంధమైన వ్యాధులన్నిటి నుంచి కూడా విడిపించండి ప్రభువా. ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా బయటికి చెప్పుకోలేని రోగాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని, అంధకార క్రియలన్నిటిని యేసు నామములో లయపరచమని, ప్రతి డిప్రెషన్ను కొట్టివేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. నాయన, ఈ రాత్రి కాలంలో కుటుంబంలో కలతలను తీసివేయండి నాయన. యవన బిడ్డలందరికీ మారు మనసు దయచేయండి. తల్లిదండ్రులకు లోబడ్డానికి, సమాధానంతో జీవించడానికి కృప దయచేయండి. భార్యాభర్తల మధ్య గొడవలను తొలగించండి. అయా, రక్త సంబంధికుల మధ్య గొడవలను తీసివేయండి. కోర్టు కేసుల నుంచి విడిపించండి. ల్యాండ్ సమస్యల నుంచి విడిపించండి నాయన. అయా, గృహాలు కట్టుకోవాలని ఆలోచన చేస్తున్నారు, వారి గృహం దయచేయండి. ఎవరైతే బిడ్డలు వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో వారికి సాటి అయిన సహాయాన్ని దయచేయండి ప్రభువా.
ఎవరైతే బిడ్డలు గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో వారి గర్భాన్ని ముట్టండి, సంతానం అనే బహుమానమును వారికి దయచేయండి ప్రభువా. అయా ఎవరైతే బిడ్డలు ఆయా దేశాలు వెళ్ళి ఉన్నారో వారి చదువులు, ఉద్యోగ వ్యాపారాలను దీవించండి, క్షేమాన్ని దయచేయండి. అయా విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారు, ప్రయత్నాలను సఫలపరచండి. ఇమిగ్రేషన్స్ లో, వీసా ఇంటర్వ్యూస్ లో మీరు తోడై ఉండండి ప్రభువా. అయినా అదే విధంగా నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు, క్షేమంగా వారు ఉండే కృప దయచేయండి తండ్రి. ప్రభువా ఎంతో మంది బిడ్డలు అప్పులు కలిగి ఉన్నారు, అప్పులను కొట్టివేయండి. చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. తలగానే గాని తోకగా ఉండరు అనే వాగ్దానం వారి జీవితంలో స్థిరపరచండి నాయనా. ప్రభువా మా భారతదేశాన్ని దీవించండి. దేశానికి బోర్డర్స్ లో కావలిగా ఉంటున్న సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకముగా ఆశీర్వదించండి ప్రభువా. అయా పెన్షన్స్ కోసం, లోన్స్ కోసం, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థిస్తున్నారు, సహాయము దయచేయండి నాయన. మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువా యొక్క ఆగస్టు నెలంతను కూడా మమ్మల్ని కాపాడారు, రక్షించారు. అందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా మేమందరము కూడా సేద తీరబోతున్నాం. మా కంటి నిండా నిద్ర దయచేయండి. ఆ అంధకార క్రియలు, దురాత్మ క్రియలు, దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు, నిద్రలేమి, పీడకలల సమస్యల నుంచి రాత్రిన ప్రతి బిడ్డకు తండ్రి విడుదల దయచేసి మంచి నిద్రతో సంతృప్తి పరచమని, మరలా ఉదయకాలాన్ని మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించే భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.